హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. బిర్యానీ, చపాతీ, పరోటా, పుల్కా, ఉట్టి అన్నం, అలాగే జీరా రైస్ దేనిలోకైనా సరే సూపర్గా ఉంటే ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసింది ఒక 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 10 నుంచి 15 దాకా వేసుకోవాలి. జీడిపప్పు నానబెట్టాల్సిన పని లేదు. అలాగే కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తని పేస్ట్ లాగా అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇలాగ పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు పింక్ కలర్కి వచ్చిన తర్వాత 2 పెద్ద సైజు టమోటాలను సన్నగా కట్ చేసి వేసుకోండి. టమోటాలు, ఉల్లిపాయలు తొందరగా ఉడకడం కోసం సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని టమోటాలు, ఉల్లిపాయలు కొంచెం మెత్తపడేదాకా ఉడికించుకోవాలి. మీరు కావాలంటే టమోటాలు కట్ చేసే బదులు టమోటా ప్యూరీ అయినా వేసుకోవచ్చు. ఇలాగ టమోటాలు, ఉల్లిపాయలు కొంచెం లైట్గా మెత్తపడ్డ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని 2 ఇలాచీలు, 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 4 మీడియం సైజ్ బంగాళాదుంపలను ఆల్రెడీ ఉడికించుకొని పైన పొట్టు తీసి ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఉడుకుతున్న మసాలాలో గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ 1 టేబుల్ స్పూన్. నేను ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీ వేసాను. మామూలు రెడ్ చిల్లీ అయితే 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఈ మసాలాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగ లైట్గా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత మనం ఉడికించుకొని పైన పొట్టు తీసి మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఇలాగా ఒక 5-7 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత నీళ్ళు 1 పావు కప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సాల్ట్, కారం సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే వేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయింది, కారం అయితే సరిపోలేదు. అందుకని ఇంకొంచెం కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఇంకొక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. 5-7 నిమిషాలకి కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగా 5-7 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. వెజ్ బిర్యానీ, లేకపోతే బిర్యానీ, జీరా రైస్, చపాతీ, పరోటా, ఉట్టి అన్నం దేనిలోకైనా సరే కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.